అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. తెల్లవారుజామున 5 గంటలకు అలారం మోత విని హడావుడిగా లేచింది పార్వతమ్మ. పక్కన పడుకున్న మనవడు కదలడంతో వాణ్ణి మెల్లగా జోకొట్టి పక్క బట్టలు తడిసి ఉండడం చూసి అవి మార్చి తడిసిన బట్టలు పట్టుకొని మెల్లగా యువతలకొచ్చింది. గబగబా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం కానిచ్చి దేవుని దగ్గర దీపం పెట్టేసరికి పాల ప్యాకెట్లు వచ్చాయి. పాలు స్టవ్ మీద పెట్టేసి పక్క స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టింది. ఇంతలో మనవడి ఏడుపు విని అటు వెళ్ళేసరికి వాడు పాక్కుంటూ మంచం చివరకొచ్చేసి ఉన్నాడు. క్షణకాలం గుండె దడదడలాడింది ఆమెకు. ఒక్క అడుగులో వెళ్ళి వాణ్ణి అందుకుంది. వాడు పక్కంతా పాడు చేసేశాడు. వాణ్ణి అలాగే బాత్రూంలోకి తీసుకెళ్ళి శుభ్రం చేసి తీసుకొచ్చేసరికి పొయ్యి మీద పాలు పొంగిపోయి స్టవ్ ఆరిపోయి ఇల్లంతా గ్యాస్ వాసన వచ్చేస్తోంది. గబుక్కున వెళ్ళి స్టవ్ ఆర్పి మనవడిని చంకనేసుకుని వాడికి పాలు కలపబోయింది. వాడు చేతి మీద ఒక్కటి కొట్టేసరికి చేతిలో పాల గ్లాస్ కింద పడి పాలన్నీ ఒలికిపోయాయి. వాణ్ణి ఎత్తుకుని పాలు కలపడం కుదిరే పని కాదని వాణ్ణి హాల్లో కూర్చోబెట్టి ఆటబొమ్మలు వాడి ముందు పెట్టి వంటగదిలోకి వెళ్ళింది. పాలు కలిపి చల్లారబెట్టి సీసాలో పోస్తుండగా కెవ్వుమన్నాడు పిల్లాడు. పార్వతమ్మ వెళ్లి చూసేసరికి అప్పుడే గది తలుపులు తెరుచుకొని పరుగులాంటి నడకతో వచ్చి కొడుకుని ఎత్తుకుంది భారతి. ఆటబొమ్మ నోట్లో పెట్టుకోబోతుండగా గట్టిగా తగలడంతో పెదవి చిట్లి రక్తం కారింది. ఏంటమ్మా పిల్లాడిని ఎలా వదిలేశావ్? చూడు ఎలా దెబ్బ తగిలించుకున్నాడో. ఊరుకో నాన్నా, ఊరుకోరా! కొడుకును సముదాయించ చూస్తోంది భారతి. ఇప్పుడేనమ్మా వీడినిక్కడ వదిలి పాలు కలిపి తెద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అబ్బబ్బా! ఏంటీ గోల? ప్రశాంతంగా పడుకోడానికి కూడా వీలు పడ్డం లేదు ఈ కొంపలో. రాత్రి పొద్దుపోయి వచ్చాను కదా! ఓ అరగంట పాటు ఎక్కువసేపు పడుకుని లేద్దామంటే చేపల మార్కెట్‌లా రణగొణ ధ్వని చేస్తున్నారు. ఏయ్ భారతి! ఏంటే బాబుగాడి నోట్లోంచి రక్తం వస్తోంది? ఛ! ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళున్నారు. ఒక చంటి బిడ్డను చూసుకోలేకపోతున్నారు. నీకసలు బుద్ధుందా భారతీ? వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడో. పిల్లాడిని సముదాయించడం కూడా చాతకాదు. వెధవ పెంపకం. అలా పెరిగొచ్చావు. భార్యని చీవాట్లేస్తూనే టవల్ పట్టుకొని బాత్రూంలోకి నడిచాడు భాస్కర్. చూడమ్మా, నీ మూలంగా నీ అల్లుడితో నేను చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇదిగో ముందు వీడి ఏడుపు ఆపించి పాలు పట్టు. నేను త్వరగా రెడీ కావాలి. రోజూ కంటే అరగంట ముందే బ్యాంకుకి వెళ్ళిపోవాలి. టిఫిన్ రెడీ అయిందా లేదా? ఓ గంట ముందు లేస్తే పనులు త్వరగా అవుతాయి. ఆయన నేను బయటికెళ్ళిపోయాక నీకంతా ఖాళీయే కదమ్మా! అప్పుడు నువ్వు కావాల్సినంత రెస్ట్ తీసుకుంటున్నావు. సర్లే నీతో మాట్లాడుతూ ఉంటే కుదరదు గానీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. కొడుకుని తల్లికి అప్పగించి అక్కడ్నుంచి కదిలింది భారతి. మొహం చిన్నబుచ్చుకుంది పార్వతమ్మ. రోజూ వింటున్న మాటలే అయినా మనస్సు చివుక్కుమంటూనే ఉంటుంది ఆమెకు. టిఫిన్, కాఫీ ఇచ్చి అల్లుణ్ణి, కూతుర్ని బయటకు పంపేసరికి ఎంతో అలసటగా అనిపించింది పార్వతమ్మకు. మనవడికి స్నానం కానిచ్చి వాణ్ణి నిద్రపుచ్చి మళ్ళీ వంటగదిలోకి చొరబడింది. సరిగ్గా 11 గంటలకి ఆఫీస్ నుంచి భాస్కర్‌కి, భారతీలకు భోజనం పట్టుకెళ్ళడానికి మనిషొస్తాడు. ఏ చిన్న శబ్దమైనా మనవడు లేచిపోతాడని రైస్ కుక్కర్‌లో వండడం మొదలుపెట్టిందామె. క్యారియర్లు సర్ది అప్పగించి తలుపులు మూసి కాసేపు నడుము వాలుద్దామని పడుకునేసరికి సైరన్‌లా ఏడుస్తూ పిల్లాడు లేచాడు. ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుని ఆడించినా వాడి ఏడుపు మానకపోయేసరికి లేచి నిలబడి భుజాన్నెత్తుకొని జో కొడుతూ అటూ ఇటూ తిరగసాగింది పార్వతమ్మ. ఎత్తు బాగా మరిగిన పిల్లాడు టక్కున నోరు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. వాణ్ణి పడుకోబెట్టి ప్రొద్దుట తడిపిపెట్టిన పిల్లాడి పక్కబట్టలన్నీ ఉతికి డెటాల్లో వేసి ఆరేసింది. అల్లుడు, కూతురు విడిచిన బట్టలు బాత్రూంలోంచి తెచ్చి ఉతికింది. 1:30 దాటుతుండగా భోజనానికి కూర్చొని అన్నం కలిపి 2 ముద్దలు నోట్లో పెట్టిందో లేదో పిల్లాడు లేచాడు. చెయ్యి కడుక్కొని వాడికి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించసాగింది. ఓ గంట వాడితో తిప్పలు పడితే కొద్దిగా అన్నం తిన్నాడు. వాడికి మంచినీళ్లు పట్టించి మూతి తుడిచి కిందకు దించి వదిలేసిన అన్నం పళ్ళెం ముందు కూర్చుంది పార్వతమ్మ. వాడు తిననిస్తేగా పాక్కుంటూ వచ్చి అమ్మమ్మ కాళ్ళకు చుట్టుకుపోతున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో వాణ్ణి చంకన వేసుకుని ఎంగిలి చెయ్యి కడుక్కుని వెళ్ళి తలుపు తెరిచేసరికి పక్కింటి సరస్వతమ్మ నిలబడింది. రా సరస్వతమ్మ, లోపలికి రా. ఏం చేస్తున్నావు పార్వతమ్మ? నువ్వు నిద్రపోతుంటే వచ్చి చెడగొట్టలేదు కదా? ఏంటి నీ మనవడింకా చంకలోనే ఉన్నాడు? పడుకోలేదేంటి ఈరోజు? అదేంటి డైనింగ్ టేబుల్ మీద అన్నం పళ్ళెం ఉంది? అంటే నీ భోజనం ఇంకా అవ్వలేదా?
లేదు సరస్వతమ్మా, వీడు మెలకువగా ఉంటే ఏ పని చేయనివ్వడు. ఎందుకో గాని ఈరోజు వీడు ఆదమరచి నిద్రపోవడం లేదు. ఇప్పుడు టైమెంతో తెలుసా? 3 గంటలు కావస్తోంది. నా భోజనం అయి కాసేపు కునుకు తీసి టీ కూడా తాగి వచ్చాను. ఏంటిది పార్వతమ్మా? ఈ వయసులో టైం ప్రకారం తినకపోతే ఎలా? నీ ఆరోగ్యం పాడవదు. వాడిని ఇలా ఇచ్చి నువ్వు భోజనం చేయి. పిల్లాడ్ని చేతుల్లోకి తీసుకుంది సరస్వతమ్మ. పార్వతమ్మ భోజనం కానిచ్చి వచ్చి కూర్చుంది. ఏంటి పార్వతమ్మ కబుర్లు? మనిషివి నీరసంగా కనిపిస్తున్నావు. ఒంట్లో నలతగా ఉందా? ఆప్యాయంగా అడిగింది సరస్వతమ్మ. అబ్బే అదేం లేదు. నాకేంటి నినుగుండ్రాయిలా ఉన్నాను. ఏదో కాస్త ఈ మధ్య ఒళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది అంతే. అయితే డాక్టర్‌కి చూపించుకోలేదా? ఒళ్ళు తిరుగుతోందని నీ కూతురికి చెప్పలేదా? ఈ మాత్రం దానికి ఏం చెప్పను సరస్వతమ్మా. వాళ్ళసలే బయట పనులు, సమస్యలతో సతమతమైపోతున్నారు సర్ది చెప్పింది పార్వతమ్మ. ఇది మరీ బాగుంది. సవా లక్ష పనులు, సమస్యలు ఉండవచ్చు. అవి అక్కడే వదిలేయాలి గాని, ఇంటి గురించి, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏవైనా పార్వతమ్మ, ఈ వయసులో వచ్చే ఎలాంటి అనారోగ్యాన్నైనా సరే తేలిగ్గా వదిలేయకూడదు. వెంటనే అమ్మాయికి చెప్పి డాక్టర్‌కి చూపించమను. ఇంతకీ నేనొచ్చిన పనేమిటంటే, సాయంత్రం అమ్మవారి గుళ్ళో తిరుప్పావై చదవడం మొదలుపెడుతున్నారట. ఈ సంక్రాంతి పండగ మాసమంతా కనకదుర్గ అమ్మవారి గుడిలో తిరుప్పావై చదువుతారు. నేను వెళ్తాను. నువ్వు వస్తావని అడుగుదామని వచ్చాను. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి 8 వరకు చదువుతారట. నువ్వు వినలేదు గాని, ఆ ఆలయ పూజారి రంగస్వామి గారు తిరుప్పావై గాని, భగవద్గీత గాని, యోగా ప్రసంగాలు గాని చదివి అర్థం చెబుతుంటే వినేవాళ్ళ చెవుల్లో అమృతం చిలికినట్టు ఉంటుందనుకో. భారతి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది కనుక నువ్వు నాతో రావచ్చు. నువ్వు రెడీగా ఉండు. నేను బయలుదేరేటప్పుడు పిలుస్తాను. అలాగే సరస్వతమ్మ. నేను పెందలాడే వంట పని ముగించి రెడీగా ఉంటాను. అమ్మాయి రాగానే పిల్లాడిని దానికి అప్పగించి నీతో వస్తాను. అమ్మాయి భారతి తిరుప్పావై వినడానికి సరస్వతమ్మ అమ్మవారి గుడికి వెళ్తుందట. తనతో నేను వెళ్ళొస్తానే. వంట చేసేశాను. నేనొచ్చేదాకా నువ్వు కాస్త పిల్లాడిని చూసుకుంటే సరిపోతుంది. తల్లిని విసుగ్గా చూసింది భారతి. ఏంటమ్మా ఇది? ఉదయం వెళ్ళి బ్యాంక్‌లో గొడ్డు చాకిరీ చేసి, ఇంటికొచ్చి కాసేపు రిలాక్స్ అవుదామంటే, చంటాన్ని నా మీదకి వదిలి నువ్వు గుళ్ళు, గోపురాలు తిరిగొస్తానంటావేంటి? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తిరుప్పావై వినకపోతే వచ్చే నష్టం ఏంటట? మీ అల్లుడు నేను సరదాగా ఓ సినిమాకైనా వెళ్ళగలుగుతున్నామా? వయసులో ఉన్న వాళ్ళం మేమే ఇంటికొట్టున ఉంటుంటే, నువ్వేంటమ్మా బయట తిరిగొస్తానంటావ్? పిల్లాడిని చూసుకోవడం నా వల్ల కాదు. అంతగా అయితే వీణ్ణి నీతో తీసుకుపోయి ఇష్టమొచ్చినట్లు తిరిగిరా. నిష్కర్షగా చెప్పిన కూతురి మాటలకు పార్వతమ్మ మనసు చివుక్కుమంది. మనసు చంపుకొని సరస్వతమ్మతో రానని చెప్పేసింది. ఆ రోజు రాత్రంతా పిల్లాడికి మోషన్స్ పట్టుకున్నాయి. వాడితో పార్వతమ్మకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తెల్లారేసరికి మనిషి బాగా నీరసపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. వీధి చివరన ఉన్న డాక్టర్‌ని పిలుచుకొచ్చాడు భాస్కర్. పార్వతమ్మకు బీపీ చెక్ చేసిన డాక్టర్ భారతిని గట్టిగా చీవాట్లేశాడు. ఏంటమ్మా ఇది? ఇంత బీపీ ఉన్న మనిషి ఇలా తిరుగుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు బీపీకి ఎలాంటి మందులు వాడలేదంటున్నారు. ఎందుకని? ఈ వయసులో రెగ్యులర్‌గా చెకప్ చేయిస్తూ మందులు వాడాలని తెలీదా? ఎప్పుడూ మా అమ్మకి ఎలాంటి అనారోగ్యం లేదు డాక్టర్. రాత్రంతా మా అబ్బాయికి మోషన్స్ అవుతుండడం వల్ల నిద్రలేక ఇలా నసుగుతూ చెప్పింది భారతి. ఏమ్మా పగలంతా ఎంత పని చేయించుకున్నా రాత్రిళ్ళు ముసలాళ్ళను వాడుకోకూడదమ్మా. వాళ్ళకి కంటినిండా నిద్ర ఉండాలి. ఈవిడ చాలా వీక్‌గా ఉన్నారు. బలానికి మందులు రాసిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీకి నేను రాసిచ్చిన మాత్రలు జాగ్రత్తగా, రెగ్యులర్‌గా వాడాలి. ఈవిడ్ని మంచం దిగకుండా కొంతకాలం జాగ్రత్తగా చూసుకోండి. పార్వతమ్మకి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. తల్లి మంచాన పడడంతో భారతికి అంతా అయోమయంగా, అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడెలాగండి? వంట పని, పిల్లాడ్ని చూసుకోవడం నా వల్ల కాదు. అయితే నన్నేం చేయమంటావ్? నీ తిప్పలేవో నువ్వు పడు. నువ్వు నాకు వండి పెట్టినట్టే గాని నేను బయట తినొస్తాలే. భాస్కర్ బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంట్లో ఉండి, ఇంట్లో పని, పిల్లాడ్ని చూసుకునేసరికి భారతికి తలప్రాణం తోకకొచ్చినట్టయింది. ఆ రాత్రి భర్తతో ఆలోచించింది. ఏమండీ! ఇంట్లో పని, పిల్లాడ్ని చూసుకునేటట్టు ఎవరైనా పనిపిల్లని పెట్టుకుందామండీ.
ఇంక మా అమ్మ వంట పని, ఇంటి పని చేస్తూ మన బాబుని చూసుకోలేదనిపిస్తోంది. ఏమంటారు? నేనేమంటాను? అయినా అనడానికేముంది? రోజంతా ఇంటి దగ్గరుండే పని మనిషిని పెట్టుకోవాలంటే కనీసం నెలకి రూ. 1000 జీతమివ్వాలి. ఓ ప్రక్కన మీ అమ్మను ఇంట్లో ఉంచుకొని పోషిస్తున్నాం. ఇద్దరు మనుషుల్ని పోషించడం అంటే మాటలనుకుంటున్నావా? ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం కనుక ఈ ఫ్లాట్ కొనుక్కోగలిగాం. దాని గురించి మన సాలరీలో ఎంతో కట్ అయిపోతుంది. ఇది తీరిపోగానే కారు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు నెలకు రూ. 1000 అదనంగా ఖర్చు చూపిస్తున్నావు. సరే ఏం చేస్తాం? కర్మ తప్పుతుందా? మూడో నాటికల్లా ఇంట్లో ఉండి పిల్లాడిని చూసుకోవడానికి పనిపిల్లని పెట్టింది భారతి. ఆ పిల్ల వచ్చాక పార్వతమ్మకు మరీ చికాకు ఎక్కువైపోయింది. పిల్లాడిని ఆడించడం పోయి వాడి బొమ్మలతో తన ఆడుకుంటూ, వాడిని పట్టించుకోకుండా వదిలేయడం, వాడిని చూస్తూ ఉండమని అప్పగించి కాసేపు పార్వతమ్మ నడుం వాలిస్తే చెయ్యి వాటంగల ఆ పిల్ల అన్నీ కాజేయడం, దొంగతిల్లు తినడం మొదలెట్టింది. దానికి వండి వాచుతున్నదే గాక పోలీస్ కుక్కలాగా ఆ పిల్లని కాపలా కాయాలంటే పార్వతమ్మకు తలనొప్పిగా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళు ఉంటారనే నేను ఇంట్లో ఉండే పనివాళ్ళను పెట్టడానికి ఇష్టపడను. నువ్వేమో కూర్చొని ఆ పిల్లని చూసుకోవడానికి బాధపడిపోతున్నావు. మరి ఆ పిల్లని ఉంచి దాన్ని కనిపెట్టుకుంటావో, నీ మనవడిని నువ్వే చూసుకుంటావో నీ ఇష్టం ఖచ్చితంగా చెప్పింది భారతి. పార్వతమ్మకి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంది. మనిషి బాగా డీలా పడిపోయింది. ఏ పని చేయడానికి ఒంట్లో శక్తి, మనసులో ఉత్సాహం ఉండడం లేదు. అలాగని విశ్రాంతిగా ఉండడానికి మార్గం కనిపించడం లేదు. ఆ రోజు తనను పలకరించడానికి వచ్చిన సరస్వతమ్మతో ఆ విషయమే చెప్పింది పార్వతమ్మ. ఇదిగో పార్వతమ్మ, నేనో విషయం చెబుతాను గాని కోపగించుకోవు కదా? అదేంటి సరస్వతమ్మా! నువ్వు నాకు ఆప్తురాలివి. నా శ్రేయోభిలాషివి. నువ్వు నా మంచినే కోరుకుంటావు. నీ మీద నేను కోపగించుకుంటానా? నీ ఈ పరిస్థితికి కారణం 100కి 100 పాళ్ళు నువ్వే. ఏంటలా చూస్తావ్? నీ వయసు సైతం మర్చిపోయి ఎవరు నిన్నిక్కడ గాడిద చాకిరీ చేయమన్నారు? పిల్లల్ని కంటాం. వాళ్ళని పెంచి పెద్ద చేసి ఓ దారికి తెస్తాం. ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకునైనా ఆ బాధ్యత మనది కనుక అది నెరవేర్చాలి. అంతేగాని మన మనమల బాధ్యత కూడా మన నెత్తినెందుకేయాలి? ఇంక మనకంటూ ఓ జీవితం లేదా? ఇష్టాయిష్టాలు, కోరికలుండవా? పుట్టింది మొదలు కాటికి పోయే వరకు ఆడదానికి ఎవరో ఒకరి బాధ్యత మోస్తూ బ్రతకాల్సిందేనా? ఆమె మాటల్ని మధ్యలో అడ్డుకుంది పార్వతమ్మ. సరస్వతమ్మ, నీకంటే ఉన్నది ముగ్గురు మగపిల్లలే. వాళ్ళు ముగ్గురు నిన్ను బాధ్యతగా చూసుకుంటున్నారు. నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇష్టమైనంత కాలం ఉండి వస్తుంటావు. కానీ నా పరిస్థితి అలా కాదు. ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. తల్లిదండ్రుల బాధ్యత కూతురికెందుకుంటుంది? కూతురికి బాధ్యత లేదంటున్నావా? ఎందుకని? పార్వతమ్మ, అలాంటి అపోహ మనసులోంచి తొలగించు. ఆడపిల్ల ఏంటి? మగపిల్లాడేంటి? ఇద్దరూ కన్నవాళ్ళని చూడాల్సిందే. ఈ కాలంలో ఆడ, మగ అన్న తేడా లేకుండా పెంచడం లేదు. ఏం నీ కూతురికి ఏం తక్కువ చేశావు నువ్వు? పిల్ల చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకుంటే తల్లి, తండ్రి నువ్వే అయి బాధ్యతగా పెంచుకురాలేదా? మంచి చదువు చెప్పించి బ్యాంక్ ఆఫీసర్‌ని చేయలేదు? నిజమే. కన్నబిడ్డ కనుక నా కూతురికి నా మీద ప్రేమ ఉంటుంది. కానీ పరాయి అమ్మ కన్నబిడ్డ. అల్లుడికి నా మీద అక్కర ఎందుకుంటుంది? అతను మంచివాడు కాబట్టే కదా నేను వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాను. కూతుర్ని, అల్లుడిని సమర్థించుకొచ్చింది పార్వతమ్మ. నువ్వు చెప్పింది వాస్తవమే. కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు వాళ్ళ మంచితనం మూలంగానే మనం వాళ్ళ దగ్గర ఉండగలుగుతున్నాం. అంతేకాదు పార్వతమ్మ, మనది అని చెప్పుకునే మనకంటూ ఏదన్నా స్థిరాస్తి మన పేరున ఉంచుకోవాలి. దానికోసమైనా చచ్చినట్టు వాళ్ళు మనల్ని అభిమానంగా చూసుకుంటారు. అంటే అందరి పిల్లలు ఈ కోవకు చెందుతారని అనను. నీ విషయమే తీసుకో. నువ్వు ఉన్నదంతా ఖర్చు పెట్టి నీ కూతుర్ని ఇంత దాన్ని చేశావు. మిగిలిన ఉన్న ఇంటిని కూడా ఎప్పుడో భారతి పేరున రాశావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇలా అంటున్నందుకు నా మీద కోపగించుకోకేం? నీ కూతురింట్లో నీ స్థానం ఏమిటి? పని మనిషి, వంట మనిషి, ఆయా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతున్నావు. ఒంట్లో బాగుండకపోయినా 4 రోజులు విశ్రాంతిగా ఉండడానికి సైతం వీలుపడ్డం లేదు. ఇదంతా నీకవసరమంటావా? కృష్ణ, రామ అనుకుంటూ గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ప్రశాంతంగా ఉండాల్సిన ఈ వయసులో ఈ జంజాటాలు నీకు తప్పడం లేదు. ఇదంతా స్వయంకృతమే పార్వతమ్మ. ఉన్నమాట నీ మొహాన అన్నందుకు నన్ను అపార్థం చేసుకోకేం? ఇంక నేను వెళ్తాను.
గుడికి వెళ్ళాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త పార్వతమ్మ. సరస్వతమ్మ వెళ్ళిపోయినా పార్వతమ్మ అలాగే కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయింది. ఆ రోజు నుండి వారం తిరిగేసరికల్లా పార్వతమ్మ ఇంట్లో కనిపించలేదు. ఆమె రాసిన లెటర్ మాత్రం ఉంది. చిరంజీవి భారతికి నేను వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి వెళ్ళిపోతున్నాను. నన్ను తిరిగి ఇంటికి రప్పించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. మానసికంగా, శారీరకంగా ఎంతో అలసిపోయి ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఎలాంటి బంధాలు, అనుబంధాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంటికి రాను. నాలాంటి వాళ్ళను హక్కున చేర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలు ఉన్నాయి. నా శేష జీవితం ప్రశాంతంగా అక్కడే గడిపేస్తాను. ఇంతకాలం నన్ను పోషించినందుకు నీకు, భాస్కర్‌కి నా ధన్యవాదాలు. ఇట్లు పార్వతమ్మ. కథ సమాప్తం.